బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీకి అధికారులు గైర్హాజరు కావడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇంధన పొదుపుపై చర్చ ఉంటుందని చెప్పినప్పటికీ సంబంధిత అధికారులు రాకపోవడాన్ని సీఎం తప్పుపట్టారు. అధికారులు ఎందుకు రాలేదు, సమాచారం అందలేదా అంటూ ఇంధన శాఖ కార్యదర్శి విజయానందను ముఖ్యమంత్రి నిలదీశారు. అధికారులందరికీ సమాచారం అందించానని, అయితే గైర్హాజరుపై సమాచారం అందలేదని విజయానంద్ సమాధానమిచ్చారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించి సమయానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీకి అధికారులు గైర్హాజరు కావడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇంధన పొదుపుపై చర్చ ఉంటుందని చెప్పినప్పటికీ సంబంధిత అధికారులు రాకపోవడాన్ని సీఎం తప్పుపట్టారు. అధికారులు ఎందుకు రాలేదో, సమాచారం అందలేదా అంటూ ఇంధన శాఖ కార్యదర్శి విజయానందను ముఖ్యమంత్రి నిలదీశారు. అధికారులందరికీ సమాచారం అందించానని, అయితే గైర్హాజరుపై సమాచారం అందలేదని విజయానంద్ సమాధానమిచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి సమయానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. అధికారుల తీరుపై అయితే సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. భేటీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే కేబినెట్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రధాని మోదీ చెప్పిన 10 సూత్రాలకు సంబంధించి 10 పొదుపు సూత్రాల గురించి ఈ రోజు మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. సో మంత్రుల నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకుని ఫైనల్ గా ఒక అవుట్పుట్ రెడీ చేసుకున్నారు. సో దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు చేయాలని కూడా కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. సో ఇందులో ప్రధానంగా ఏంటంటే వారానికి ఒక రోజు నో వెహికల్ డేని తీసుకోవాలని నిర్ణయించారు. సో ఇలా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వినియోగించాలి, దాంతో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించాలి, కాన్వాయ్లు తగ్గించుకోవాలి, అవసరం లేని చోట ప్రజెన్స్ అవసరం లేకుండా ఉద్యోగులకు కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఎవరైతే ప్రజెన్స్ అవసరం లేకుండా ఉందో వాళ్ళకి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించేందుకు కూడా ఏపీ కేబినెట్ లో ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ఆయా శాఖలకు సంబంధించిన, ముఖ్యంగా ఇంధన శాఖకు సంబంధించిన అధికారులు ఎవరూ కూడా హాజరు కాకపోవడంపై ఈ రోజు సీఎం చంద్రబాబు చర్చించారు. ఎందుకంటే ప్రధాని మోదీ చర్చించిన 10 సూత్రాల్లో ఇంధన పొదుపు ఒకటి ప్రధానంగా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు మిగతా మంత్రులందరూ కూడా తమ కాన్వాయ్ని 50% పైగా తగ్గించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే, అంటే ఇంధనం గురించి ప్రధానంగా చర్చించినప్పుడు ఇంధన శాఖ అధికారులు కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం పైన కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు, తప్పుపట్టారు. సో దానికి సంబంధించి ఎందుకు రాలేదు, వాళ్ళకి సమాచారం అందలేదా అంటూ కూడా ఇంధన శాఖకు సంబంధించి ప్రధాన కార్యదర్శి విజయానందన్, అంటే మాజీ సిఎస్ విజయానందన్ కూడా సీఎం చంద్రబాబు కేబినెట్ లో అడిగిన పరిస్థితి. సో అధికారులందరికీ సమాధానం అందించాం కానీ వాళ్ళు రాలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిర్లక్ష్యంగా ఎవరైతే అధికారులు వ్యవహరించారో, ఎవరైతే కేబినెట్ సమావేశాలకు ఆహ్వానం పలికిన కూడా రాగలేదు, వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు అయితే చెప్పిన పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఈ రోజు కేబినెట్ లో మొత్తంగా 10 సూత్రాలు, 10 పొదుపు సూత్రాలపై ప్రధానంగా చర్చ జరిగింది. సో రాష్ట్ర ప్రజలందరికీ నెమ్మదిగా వీటన్నింటినీ కూడా అమలు చేసుకోవాలి. అవసరం లేనప్పుడు వెహికల్స్ ని వినియోగించడం కానీ ప్రతిదీ కూడా, ప్రతి కంజంప్షన్ ని తక్కువగా చేసుకోవాలని కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించిన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.